హాయ్ ఓస్ నిన్న ఈ బిటర్ గార్డ్ని నేను ఒక అట్ల రేకులో వేసి ఒక చిన్న పాటు కుండ లాంటిది పెట్టి ఈ కర్రీని వీడియోని షేర్ చేశాను కదండి. అంటే మనం అలా చేయడానికి రీజన్ ఏంటంటే బిటర్ గార్డ్లో ఉన్న వాటరు అంతా కూడాను ఆవిరి రూపంలో అంతలెక్క స్ప్రెడ్ అయ్యి ఆ ఆవిరిలో మాత్రమే ఉడుకుతుందండి ఈ బిటర్ గార్డు. అండ్ నిన్న చేసిన ఈ కర్రీని వెంటనే అది ఉడికిపోయినాక ఆ కర్రీలో ఒక 2-3 ముక్కలు అప్పుడు వేడివేడిగా రైస్లో వేసుకొని తీసుకొని మిగతాది వెంటనే మూత పెట్టేసి ఈరోజు అంటే నిన్న చేసిన ఎస్టర్డే కర్రీని ఈరోజు మార్నింగు మనం అన్ని పనులు అయిపోయినాకండి తీరిగ్గా కాస్త పాకం టైప్లో మనం కర్రీ వండుకున్నామండి. అయితే ఇప్పుడు ఈ కర్రీ మనకి ఒక 3 days ఇలా నేనైతే ఒక 3 days ఉండేలా కాస్త ఒక 1/2 kilo అండి ఇవి ఈ కాకరకాయలు చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఎక్కువ పులుసు పెట్టడం అంటే మనం ఈ బిటర్ గార్డు పులుసు పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు తెలిసి బిటర్ గార్డు ఫ్రైకి సూటబుల్ అండి. ఫ్రై తర్వాత మనం డైరెక్ట్గా పులుసు పెట్టుకుంటాం నిలువు ముక్కలు కట్ చేసి. అండ్ రేకు పైన ఫ్రై చేసినట్లయితే ఇలా రౌండ్గా మనం రౌండ్ షేప్లో పలుచగా ముక్కలు కట్ చేసుకుంటామండి. ఇన్ని రకాలుగా ఈ బిటర్ గార్డ్ని మనం వంట చేసుకుంటాం కదండి. అయితే మనం ఎన్ని రకాలు చేసినప్పటికీ కూడా ఈ బిటర్ గార్డ్కి ఇప్పుడు నేను ఇలా ఆవిరి మీద ఉడికించి ముందు రోజు నెక్స్ట్ డే ఇలా చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే వాటర్ పర్సంటేజ్ పూర్తిగా ఉండదండి. ఈరోజు నేను వేసినటువంటి మనం ఇందులో పంచదార కానీ బెల్లం కానీ అంటే బెల్లం అయితే మనకి ఐరన్ లభిస్తుంది. అండ్ బెల్లం మనకి ఇన్స్టెంట్గా ఇంట్లో లేని పరిస్థితుల్లో మనం పంచదార యాడ్ చేసుకోవచ్చండి. అండ్ చూసారు కదండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఒకసారి నేనైతే చాలా తక్కువ తిందామని చెప్పేసి తక్కువ అనుకొని హాఫ్ అవర్ చేసేసాను. నిన్న నేను చాలా చేస్తాను చూసారు కదండి. ఇప్పుడైతే హాఫ్ ఉంది. అంటే మధ్యాహ్నం ఇది వంట చేసేసినప్పుడు మనం వండేటప్పుడు ఇలాగ అవుతుంది కదండి. మధ్యాహ్నం హాఫ్ తీసుకుని ఇప్పుడు కాస్త నైట్ తీసుకోము. కానీ ఈ రకంగా చేసిన కర్రీని మనం డే టైంలో డే అంతా తినొచ్చండి. మార్నింగ్ ఈవినింగ్ నైట్ అని ఏమి ఉండదు. మిగతా మనం వేలో చేసేటప్పుడు మాత్రం నైట్ టైము కాకరకాయ తీసుకోకూడదండి. అంటే పొట్టలో అనీజీగా ఉంటుంది. చూస్తారు కదండి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.